ఈ సీజేపీ ప్రొటెస్ట్ అసలు ఎందుకు చేస్తున్నారు? డే 1 రోజు ఎందుకు స్టార్ట్ చేసిండ్రు? ఈ రోజు చేస్తున్న ప్రొటెస్ట్ అసలు దేనికోసము? అంటే ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే చేస్తుందో ఇది బీజేపీకి ఆపోజిటా, లేదా యాంటీ నేషన్గా యాంటీ హిందుత్వాన్ని ఈ స్లోగన్స్ని ముందరికి తీసుకురావడానికి చేస్తున్నారా? అసలు నీట్ పేపర్ లీకేజ్, నీట్ బాధితుల కోసం మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామా అని చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఆ ప్రొటెస్ట్ ఏడు వరకు పోతుంది? ఈ ప్రొటెస్ట్ వెనుక ఉన్న పెద్ద పెద్ద తలకాయలు ఎవరు? అసలు ఈ ప్రొటెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంది? నిజంగానే నీట్ బాధితుల కోసమా, లేదంటే ఎఫ్సిఆర్ఏ బిల్లును రద్దు చేయించడం కోసము, ఆ బిల్లును అమలు చేయకుండా ఆపడం కోసమా? అంటే ఖచ్చితంగా కూడా ఎఫ్సిఆర్ఏ బిల్లును ఆపడం కోసమే. ఎందుకంటే మనం ఒకసారి ఈ సీజేపీ ప్రొటెస్ట్ మొత్తం ఏదైతే జరిగిందో దాన్ని డే 1 నుంచి కూడా మాట్లాడుకుందాం. సీజేపీ ప్రొటెస్ట్ అన్నారు, డే 1 ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఇందులో సోనం వాంగ్చుక్ ఎందుకు వచ్చిండు? సరే, ఆయన ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్, ఆయన సైంటిస్ట్, ఆయన అందరి కోసం బాగా ఆలోచిస్తారనే అనుకుందాం, ఈ విధంగానే అనుకుందాం. కానీ ఎంతమంది ఆ స్టేజ్ ఎక్కి ఏమేం మాట్లాడుతున్నారు, ఎవరెవరిని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆ మనిషి అక్కడ ఉండి చూస్తూనే ఉన్నాడు కదా. అసలు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ల లీకేజ్ గురించి చేస్తున్న ఈ ప్రొటెస్ట్ స్టేజ్ ఎక్కి హిందూ దేవతలను అవమానించడం ఏంది? హిందూ దేవతలు ఏమన్నా నీట్ పేపర్ లీకేజ్ను చేపిస్తున్నారా? హిందూ దేవతలను ఎందుకు అవమానించాలి? అంటే రాముడు అంటారు, లేదంటే సీత అంటారు, లేదంటే ఇంకోటి అంటారు. అంటే ఇలా ఇంటెన్షన్ ఏంది? ఇక్కడ హిందూ దేవతలను బ్యాడ్ చేయాలి, ఇన్సల్ట్ చేయాలి. ఇంకో అమ్మ ఆ స్టేజ్ ఎక్కి ఏమని మాట్లాడుతుంది, అల్లానే దేవుడు, అల్లా ఒక్కడు మాత్రమే దేవుడు అని ఇలాంటి అర్బన్ నక్సల్స్ మాట్లాడుతుంటారు. అసలు ఆ స్టేజ్ మీద నీట్ పేపర్ల లీకేజ్ గురించి మాట్లాడండి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చేస్తున్న మిస్టేక్స్ గురించి మాట్లాడండి, ఆ బాధితులు, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటుండ్రో వాళ్ళని ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడించండి. కానీ మీరు అసలు ఈ నీట్ ప్రొటెస్ట్ అంటూ ముందుకు అయ్యి అసలు దీన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఇంకో మహాతల్లి మాట్లాడుతుంది, భరతమాతని మాత అంటారు కదా, మరి మీ పిత ఎవరు, మీ తండ్రి ఎవరు? మొన్నటి వరకు బ్రిటిషోడు, ఇప్పుడు ఇజ్రాయెలోడా అని క్వశ్చన్ లేసి మాట్లాడుతుంది. అసలు ఈ దేశంలో పుట్టిన మనిషిగా, కడుపుకు అన్నం తినే మనిషి ఎవరైనా ఆ మాటలు మాట్లాడతారా? మళ్ళీ ఆమె ఒక ఆడామే ఇలాంటి మాటలు. భరతమాతని మనం ఎంతో దేవతలాగా పూజిస్తాము. భరతమాతని ఏ రిలీజియన్కి కూడా సంబంధం పెట్టుకోకుండా దేశాన్ని ఒక తల్లిలాగా మనం భావిస్తాము. ఆ దేశాన్ని తల్లిలాగా భావించే ఈ భావనలో కూడా ఇలాంటి వక్రీకరిస్తూ ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఇన్ని మాటలు కూస్తుంటే, నోటుకొచ్చిన కూతలు కూస్తుంటే, ఈ సోనం వాంగ్చుక్ ఎవరైతే సోకాల్డ్ మంచి మనిషి, పెద్ద మనిషి అని మాట్లాడుతున్నామో ఈయన నోరెక్కడ పోయింది? అరే బాబు, ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాము, దీన్ని మీరు ఎక్కడికి తీసుకుపోతుర్రు, ఏం మాట్లాడుతుర్రు అని నోరు ఇప్పనికి ఈయనకు శాత కాలేదా? నోట్ల నుంచి మాటలు రాలేదా? ఏమనంటే ఈయన సొక్కం ఏం కాదు, ఈయన కూడా ఈ సీతారాముల గురించి మాట్లాడిన మనిషి. ఈయన కూడా దేశం హితం కోసం కాదు, దేశాన్ని వ్యతిరేకంగా చూసే చర్యలు చేసినోడే. అలాంటి చర్యలకు పాల్పడి వాటికి సపోర్టెడ్గా నిలిచిన మనిషి. ఈయనకు బంగ్లాదేశ్ వాళ్ళతో, పాకిస్తాన్ వాళ్ళతో సంబంధం ఎందుకు? ఈడనేమో చైనా గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఏదైతే లడాక్ ఉందో అక్కడనంట చైనా వాళ్ళు లోపలికి వస్తేనంట ఈయనంట వాళ్ళకి సపోర్ట్ చేస్తారంట. లడాక్ అక్కడ ప్రజలను కూడా సపోర్ట్ చేయమని చెప్తారంట. అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేశం కోసం నువ్వు ఏడ మంచి ఆలోచిస్తున్నావు? నువ్వు ఎంత మంచి మనిషివైనా, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా నీ బుద్ధి ఏందనేది ఈయనే తెలుస్తుంది కదా. నువ్వు నిజంగా ఈరోజు నీట్ కోసము, నీట్ వల్ల ఎవరైతే పిల్లలు చనిపోయినరో వాళ్ళ కోసమే నువ్వు వచ్చినవైతే ఈ స్టేజ్ ఎక్కి ఈ కారు కూతలు కూస్తున్న నోర్లను నువ్వెందుకు మూయించలేదు? ఇంకో ఆయన పాకిరాజు, ఈయన అదే మాట్లాడతాడు. ఇంకెవడో జోకులు వేసే జోకర్ అంట, వాడు కమీడియన్ కాదు, వాడే ఒక పెద్ద జోకర్. వాడొచ్చి వానికి ఇష్టం వచ్చింది మాట్లాడతారు. ఇంకొకటి, ఈ నీట్ ప్రొటెస్ట్లా అభిజిత్ దీప్కే మొత్తం ఈ సీజేపీ దానికి ఫౌండరు, కర్త, కర్మ, క్రియ అన్నీ వీడేమో ఆ స్టేజ్ ఎక్కి అమ్మాయిలతోనైతే మాట్లాడతాడంట, అబ్బాయిలనైతే దగ్గరికి రానిడంట. అసలు ఈ ప్రొటెస్ట్లా ఏం చెప్పాలనుకుంటారు? ఇంతకుముందుకు కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్న ఈ బీజేపీ కాకుండా మిగతా ఏ అధికారం, అంటే నేను బీజేపీకి ఏం సపోర్ట్ చేసలేను, మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా మళ్ళీ కమెంట్లో మాట్లాడతారు, ఇంకా వీళ్ళు బీజేపీకి ఫేవర్ అని. ఇప్పుడు ఏదైతే ఈ సీజేపీ ప్రొటెస్ట్ జరుగుతుందో ఆ ప్రొటెస్ట్ అంతా మనం చూసినాము. అక్కడ ఏడనన్నా అది ప్రొటెస్ట్ లాగా అనిపించిందా? ఒకడేమో డ్యాన్సులు చేస్తాడు, ఒకడేమో ఇంకో అమ్మాయితో ఫ్లర్టింగ్ చేస్తాడు, ఇంకోడేమో పంది తిన్నట్టు తింటుంటాడు. అంటే ఇక్కడ తినడం తప్పు కాదు. అసలు ఇన్ని రోజుల ఈ ప్రొటెస్ట్కి ఇన్ని లక్షల ఈ
తినడానికి ఎంజాయ్ చేయడానికి ఖర్చు అంతా ఏదైతే అవుతుందో దీనికి అసలు ఫండింగ్ చేస్తున్నాడు ఎవడు? ఇన్ని రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ అన్ని ఫుడ్లు పెట్టి అన్ని ఐటమ్స్ పెట్టి వీళ్ళని ఇంత రెచ్చగొడుతురు కదా, అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఇక్కడ నిజంగా విద్యార్థులే నిజంగా ఈ ప్రొటెస్ట్లు చేస్తే ఈ ఫండింగ్ ఇదంతా ఎట్లకెళ్ళించి వస్తుంది అంటే ఇక్కడ మొత్తం కూడా వచ్చేటోళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు అంతా కూడా లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళు సపోర్ట్ చేయొద్దా అంటే వాళ్ళు స్టూడెంట్స్ తరపున మాట్లాడొద్దా అంటే మాట్లాడాలి. అందరూ స్టూడెంట్స్ తరపున మాట్లాడాలి. ఈరోజు మేము కూడా స్టూడెంట్స్ తరపునే ఉన్నాము. మేము కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండో ఈయన రాజీనామా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మేము ఈ సీజేపీకి సపోర్ట్ కాదు, ఈ సోనం వాంగ్చుక్కి కూడా సపోర్ట్ కాదు. ఎవరైతే లెఫ్ట్ లాబీ వాళ్ళు వచ్చి హిందూ దేవతలను మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేస్తాము, దేశం ఎదగొద్దు, దేశాన్ని కూడా ఏదైతే కాశ్మీర్ మనలో భాగంగా దాన్ని మాట్లాడేటోళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళు వచ్చి అందరు మాట్లాడతారు కదా, వీళ్ళకి మేము వ్యతిరేకము. ఎవరైతే నీట్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మా సపోర్ట్. కానీ ఈ నీట్ పేరును ముందలకేసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అందరికీ ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఇంకొకటి, పోలీసులు అక్కడ ఢిల్లీ పోలీసులు ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే ఏ ఒక్క రోజైనా ఇబ్బంది కలిగించిండ్రా, ఏమన్నా ఇది చేసిండ్రా? అక్కడ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన హెల్త్ కండిషన్ ముఖ్యం కాబట్టి అని ఆయనను తీసుకుపోయిన తర్వాత ఈ అభిజిత్ దీప్కే ఈ మోతవారి నేను ప్రొటెస్ట్ చేస్తా, నేను నిరసన తెలుపుతా, నేను నిరాహార దీక్ష చేస్తా అని అన్న అర్ధగంటకే ఏడవడం స్టార్ట్ చేసిండు, హై డ్రామా చేసిండు. ఇది పక్కన పెడితే ఈ పోలీసులు ఏదైతే వాళ్ళ మీదనే రాళ్ళు రువ్వి మళ్ళీ వాళ్ళ మీద రాళ్ళు రువ్విన తర్వాత వాళ్ళు ఊక్కోవాలనా? పోలీసులు వాళ్ళకు పానాలు పోతున్నా, వాళ్ళని రాళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా. అసలు ఇంకొకటి, అసలు ఒక పెద్ద లారెడు ఏవైతే ఈ స్టోన్స్ ఉంటాయో అవి ఎందుకు అక్కడికి వస్తాయి? అవి ఎవరు తెప్పిస్తున్నారు? ఇక్కడ నిజమైన స్టూడెంట్స్ నిజంగా అందులో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఇట్లా చేయరు. ఈ రెచ్చగొట్టాలనే ఏదైతే ఇంటెన్షన్ ఉందో వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మళ్ళీ ఈ స్టోన్స్ పోలీసుల మీదకి రాళ్ళు రువ్వడంతో వాళ్ళు రిటర్న్ లాఠీ చార్జ్ చేసి ఆ రాళ్ళని ఏదైతే ఉందో అది చేస్తే దానికి ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ కూడా చేయనిస్తలేదు. అసలు ఈ డెమోక్రటిక్ కంట్రీనేనా? అసలు మాట్లాడే రైట్ లేదా? రైట్ ఉంది. మిగతావి మనం గతంలో చూసుకుంటే ప్రొటెస్టులు చేస్తుంటే వాళ్ళని ఏ రకంగా వేధించి అక్కడ నుంచి లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ ఎలగొట్టిండ్రు. పట్టుమని 2-3 రోజులు కూడా ప్రొటెస్టులు చేసిన రోజులు లేవు. అట్లాంటిది స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. ఎప్పుడైతే పోలీసుల మీద దాడి చేసిండ్రో అప్పటి నుంచి ఆ పోలీసులు ఎవరు ఊకోరు కదా, ఆ పోలీసులు రిటర్న్ దాడి చేసిర్రు. ఆ రిటర్న్ దాడిని కూడా ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఇది ఈ కంట్రీ, డెమోక్రసీ లేదు, మాట్లాడే రైటు లేదు, కొట్లాడే రైటు లేదు, ఏది లేదని కూడా ఇదంతా ఒక నెగిటివిటీని ఇదంతా స్ప్రెడ్ చేస్తారు. ఒకడేమో ఏకంగా రాళ్ళు పట్టుకొని నన్ను పార్లమెంట్ లోపలికి పోనీయరా, అడ్డొచ్చినని ఈ రాళ్ళు తీసుకొని కొడతా అని ఇంత డైరెక్ట్గా సెల్ఫీ వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే ఇవి నిజంగా ఈ నీట్ కోసము ఏదైతే నిజమైన స్టూడెంట్ ఉంటాడో ఖచ్చితంగా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాడు. కానీ ఈ విధంగా రౌడీజం చూపించుకుంటా అక్కడ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేలాగా ఎవ్వరు కూడా చేయరు. ఈ నీట్ పేపర్ లీకేజ్ కాదు, ఇంకేది ఏది కాదు. ఇందులో ఈ నీట్ పేపర్ లీకేజ్ కోసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ సైడ్ ట్రాక్ చేసేసారు. వాళ్ళ సమస్యలు ఇంటలేరు, వాళ్ళని పట్టించుకుంటలేరు. రీసెంట్గా ఈ అభిజిత్ దీప్కే ముఖం మీద ఒక తల్లి, నీట్ బాధితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లి ముఖం మీద ఇంకు జల్లింది. ఎందుకు జల్లింది? వాడు ఈ అభిజిత్ దీప్కే ఎన్నిసార్లు పోయి ఇది ప్రాబ్లము, అసలు ఇక్కడ ఏదైతే ప్రొటెస్ట్ ఉందో ఈ ప్రొటెస్ట్ అసలు నీట్ బాధితుల కోసం కానే కాదు, చాలా మంది కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అసలు ఇక్కడ ఈ బ్రాహ్మణులను మాట్లాడడానికి, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, నేషన్ని విడగొట్టాలని ఈ స్లోగన్స్ అని ఎందుకు వస్తాయి నీట్ ప్రొటెస్ట్ దగ్గర? ఇవన్నీ చూసి ఇది కాదు అసలు ఇక్కడ నీట్ ప్రొటెస్ట్ అనేదే కాదని ఈ సోనం వాంగ్చుక్ దగ్గరకు ఆ తల్లి పోతే ఆయన ఏమని చెప్పిండు, నువ్వు అభిజిత్ దీప్కేని కలవమంటే ఈ అభిజిత్ దీప్కే మోతవారి, ఈయన మాత్రం తెల్లవారులాడ కనిపిస్తాడు. రాత్రులు అయ్యేసరికి ఈయన పోయి హోటళ్ళల్లో ఉంటాడు, హోటళ్ళల్లో తింటాడు, హోటళ్ళల్లో వంతాడు. ఈ హోటళ్ళలో తిండుకుంటూ వండుకున్న ఈ మనిషిని చూసిన తర్వాత అసలు వీడి ఎజెండా ఈ నీట్ బాధితుల కోసం కాదు. వీడి నిజంగా అంత సీరియస్గా ఉండే మనిషి ఇలా ఎంజాయ్ చేసుకుంటా హోటళ్ళలో తినుకుంటా ఎవడుండడు. అక్కడ ఆ ప్రొటెస్ట్లో మనం కూడా చూస్తే అభిజిత్ దీప్కే లేస్తాడు,
చాటింగ్ చేసుకుంటాడు, పంతాడు, తింటాడు, లేస్తాడు, మళ్ళీ చాటింగ్ చేస్తాడు. ఇదే రిపీట్. కానీ సీరియస్గా ప్రొటెస్ట్ చేసి సీరియస్గా ఏదో సమాజంలో మార్పు తీసుకురావాలి, వీళ్ళకి న్యాయం జరగాలి అన్నట్టు ఎవడైనా ఈ విధంగా చేస్తాడా? ఈడిట్లా చేసినందుకు ఆ తల్లి వీని ముఖం మీద ఇంకు కొట్టి మరీ చెప్పింది, నువ్వు మమ్మల్ని చీట్ చేసినావు, నువ్వు చెప్పింది ఒకటి ఈడ చేస్తుంది ఒకటి, నువ్వు ఈడ ప్రొటెస్ట్ ఏడ చేస్తున్నావు అని ఆ తల్లి క్వశ్చన్ చేసింది. అలా చాలా మంది రియలైజ్ అయ్యి ఆ ప్రొటెస్ట్ల నుంచి బయటికి వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే కానీ మొత్తం ఈ లెఫ్ట్ లాబీ ఇందులో ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళంతా కూడా నీట్ లీకేజ్ బాధితుల గురించి కానే కాదు. వీళ్ళ ఎజెండా ఒక్కటే, ఎఫ్సిఆర్ఏ బిల్లును రద్దు చేయించాలి. ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కావద్దు. అట్లా పాస్ కాకుండా ఉండాలంటే ఈ పార్లమెంట్ ముందు ఏదో రచ్చరంబోలా చేయాలి, ఏదో ఒక ఉద్రిక్తతలు తేవాలి, ప్రజల్లో నెగిటివిటీ తేవాలి. ముఖ్యంగా జెన్జీని దీనిపైన క్వశ్చన్ చేసేటట్టు వాళ్ళ లోపల ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని ఇదొక్కటే మెయిన్ టార్గెట్. ఎందుకంటే ఈ సోనం వాంగ్చుక్ నుంచి తీసుకుంటే మొత్తం ఈ లెఫ్ట్ లాబీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు రద్దయితే వీళ్ళకే పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే వీళ్ళ బాధ. అందుకే ఇది బిల్లు ప్రవేశపెట్టకుండా ఉండడానికి ఇవన్నీ నాటకాలు చేస్తున్నారు. ఇక్కడ నిజంగా స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ కానే కాదు. ఎవరైతే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు ద్వారా ఇప్పటికే ఈ సోనం వాంగ్చుక్ కూడా ఈయనకి 2 NGO ఆర్గనైజేషన్లు ఉన్నాయి. అసలు దానికి ఫండింగ్ అక్కడ నుంచే ఫారెన్ నుంచే వస్తుంది. ఇంతకుముందుకి ఈ ఫండింగ్ వచ్చిన దాని మీద కూడా ఆయన మీద కేసులు కూడా నమోదైనాయి. ఇన్ని ఉన్నాయి, ఇన్ని జరిగినాయి, ఇన్ని కనిపిస్తున్నాయి. ఎవరెవరు వచ్చి ఏమేమి మాట్లాడుతారో అవన్నీ మాటలన్నీ అర్థమవుతున్నాయి. స్టూడెంట్స్ని ముందలకి వేసుకొని స్టూడెంట్స్ బాధల మీద మాట్లాడుతున్నామని బయటికి చెప్తున్నారే కానీ ఆడ నిజం అది గానే కాదు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, లేదంటే నీట్ వాళ్ళ బాధలు మీకు కనిపిస్తలేవా అంటే కాదు, నీట్ వాళ్ళ బాధలు మాకు కనిపిస్తున్నాయి. ఈ సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష నిజంగా స్టూడెంట్స్ కోసమే అయితే సంతోషం, కానీ స్టూడెంట్స్ కోసం కాదు, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసమే. లడాఖ్లో ఈ నిరసనలు చేసి 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 ఈరోజు జంతర్ మంతర్ని వేదిక చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నాడు? ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకుండా ఉండడం కోసమే ఈ మనిషి పోరాడుతున్నది. ఈ మనిషికి సపోర్టెడ్గా ఈ లెఫ్ట్ లాబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ కూడా అది. ఎందుకంటే వాళ్ళు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ వన్స్ అమలు అయిన తర్వాత ఈ లెఫ్ట్ లాబీ ఎవడెవడైతే ఈరోజు కూస్తున్నాడో సగం మంది నోర్లు మూత పడతాయి. ఎందుకంటే ఎవరి నుంచి ఫండింగ్ రాదు, ఫండింగ్ రాకపోతే వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు మాట్లాడకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఇదే మళ్ళీ నార్మల్గా ఉంటుంది, ఇవన్నీ బయటికి రావు, ఏదో ఒకటి రచ్చ చేయాలనే ఒక రీజన్తోనే ఇది తీసుకొస్తున్నారు. సో ఇందులో ఏం జరుగుతుంది? మన కళ్ళ ముందర నిరాహార దీక్ష చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని అంటే అది నిజం కాదు. మనం చూసేదంతా నిజం కాదు, దాని వెనకాల కూడా ఇంకొకటి ఖచ్చితంగా ఎజెండా ఉంది. ఇదంతా చూసిన తర్వాత సోషల్ మీడియాలో మనం చూస్తున్నంత నిజం కాదు. ఎంతో మంది స్టూడెంట్స్ అక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ నీట్ వాళ్ళ కోసం చేసిన ప్రొటెస్ట్ కాదని. ఇందులో ఏఐఎస్ఎఫ్ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, వీళ్ళంతా దేనికోసం ఉన్నోళ్ళు, ఏ ఎజెండాని సపోర్ట్ చేసిన వాళ్ళు, చైనాకు సంబంధించిన కమ్యూనిస్ట్ భావజాలాలు కలిగి ఉన్న ఈ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వీళ్ళు దేశానికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిర్రో మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారంటే అది ఎవరికి సపోర్టు, ఎందుకు సపోర్ట్ అనేది మనం నిజంగా 1కి 2 సార్లు ఆలోచించాలి. కనిపిస్తుందంతా నిజం కాదు. ఈ అభిజిత్ దీప్కే కానీ వీళ్ళంతా ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో ఇంకో 4 రోజులు అయితే ఇంకో 4 వస్తారు, ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఇంకా దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తారు. కానీ ఎంత చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎవరి స్వలాభాల కోసం చేస్తున్నారు అనేది ఒక్కసారి మనమే ఆలోచించుకొని ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరి పక్కన ఉండాలి, ఎవరి పక్కన నిలబడాలనే నిర్ణయాన్ని తీసుకోవాలి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.